డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, మోడీతో జగన్మోహన్ రెడ్డి చివరాఖరి ప్రయత్నం. మోడీ మీదే బాగా ఆశలు పెట్టుకున్నట్టు ఉన్నాడు. ఈ చివరి రోజుల్లో కూడా మోడీని కలవటం కోసం, అపాయింట్మెంట్ కోసం ఫిక్స్ చేసుకోవడానికి మన జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషులు విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మోడీని నమ్ముకునే ఇంకా ఏదో జరగబోతుంది, ఏదో చెయ్యాలి అనే తాపత్రయపడుతున్నాడు అనే ఊహాగానాలు ఆంధ్రదేశం అంతటా వ్యాపించాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడీని కలిసి ఏం మాట్లాడతాడు, మోడీ అపాయింట్మెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కావాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందుగా మన కుండబద్దల ప్రేక్షకులందరికీ నా విన్నపం, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్నో లైకులు చేశారు. నిన్నటి వీడియోనైతే దాదాపుగా వైరల్ చేసినంత పని అయిపోయింది. ఇన్ని లైకులు వస్తాయి, ఒక్క మాట అడిగినంత మాత్రానే ఇంత బాగా ఆదరణ చూపిస్తారు అనేది నేను ఊహించలేకపోయాను. కానీ ఇదే పందాన్ని కొనసాగించాలని మాత్రం నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక అసలు విషయంలోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి మనుషులు ఇప్పుడు నరేంద్ర మోడీ దగ్గర అపాయింట్మెంట్ కోసం అక్కడక్కడే తచ్చాడుతున్నట్టుగా ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం వస్తుంది. నేడో రేపో ఎల్లుండో ఏదో ఒక రోజున ఎప్పుడు కుదిరితే అప్పుడు మోడీతోటి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి అని వాళ్ళు అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా సమాచారం. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమితోటి బీజేపీ జట్టు కట్టబోతోంది అనే ఊహాగానాలు విపరీతంగా వ్యాపించాయి. 2 రోజుల్లో లాంఛనప్రాయంగానే ఈ పొత్తు ఖరారైపోతుంది, ఆల్రెడీ సీట్ల విషయం కూడా తేల్చేసుకున్నారు అనేది కూడా ఊహాగానాలు. చాలామంది చాలా సీట్లను ఫిక్స్ కూడా చేసేశారు. అవన్నీ కాకపోతే రేపు పొత్తు తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కలిసి ఇదిగో ఇవి మా సీట్లు అని చెప్పే వరకు ఏది ఖరారు చేసుకోవటం లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే మరి లిస్టు మీద లిస్టు వదిలి 7 లిస్టులని ఇప్పటికే ప్రకటించేసి వైసీపీలోనే చాలా అసమ్మతిని కూడా కూడగట్టుకున్నాడు. ఇక ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి వంతు, వాళ్ళు ఎవరిని ఫిక్స్ చేస్తారు, వాళ్ళ మీద ఎవరు తిరిగి దాడి చేస్తారు, అసంతృప్తులందరూ మళ్ళీ వైసీపీలోకి వస్తారా, ఇప్పుడు టీడీపీ వైపుగా చూస్తున్న వైసీపీ అసంతృప్తులందరూ ఏం చేయబోతున్నారు, ఇలాంటివి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరగబోతోంది, టీడీపీ జనసేన కూటమిలో ఉండే ఈ సీట్ల సర్దుబాటు ఎలా జరగబోతోంది అని ఎదురు చూస్తున్న తరుణంలో బీజేపీ కూడా వచ్చి చేరితే ఇంకా జటిలమై కూర్చుంది ఆ సీట్ల పంపిణీ అనేది. ఎక్కడికక్కడ జనసేన కూడా చాలా ఎక్కువ సీట్లే ఆశిస్తున్నట్టుగా కనిపిస్తోంది. బీజేపీ కూడా ఎంపీ సీట్ల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు, వాళ్ళు చాలా ఎక్కువ ఎంపీ సీట్లు అడుగుతున్నారు అనేది ఇప్పుడు బయటకు వస్తున్న పుకారు. ఏది ఏమైనా ఒక వారం రోజుల్లో ఈ పొత్తు ఫిక్స్ అయిపోయి ఆ తర్వాత సీట్ల పంపిణీ కూడా తేలిపోతే ఇంకా అప్పుడు తెలిసిపోతుంది. అసలైన రంజు కార్యక్రమం ఆ రోజు ఉంటుంది. వైసీపీలోనే అసంతృప్తులు ఉంటారా, టీడీపీలో కూడా వస్తారు, జనసేనలో కూడా వస్తారు చూడండి అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఆ రోజు ఫైనల్గా తేలిపోతుంది నిజంగా ఇది జరగబోతుందా లేదా అని. అసలు దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎక్కువగా వెంపర్లాడుతూ ఉన్నాడు. బీజేపీ ఈ కూటమితోటి జట్టు కట్టనీయకుండా చేయాలి అనే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనేది వార్తల వినికిడి. ఈ విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు, జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు, లేకపోతే సోము వీర్రాజు లాంటి వాళ్ళు ఈ బీజేపీలో ఉన్న జగన్ కోవర్టులు. ఇందులో సోము వీర్రాజు కానీ జీవీఎల్ కానీ ఏం బయటపడలేదు, కానీ విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం గట్టిగా బయటపడ్డాడు. అధిష్టానం దగ్గర నుంచి దొబ్బులు తింటం అయింది. ఆర్ఎస్ఎస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో నచ్చ చెప్పబోయి బాగా తలంటు పోయించుకొని వచ్చాడు. ఇప్పుడు అధిష్టానం ఆయన మీదనే విచారణ చేయబోతోంది. ఎందుకన్నావు ఈ మాట, నువ్వు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది పొత్తుల గురించి, నీకెవరు అప్పచెప్పారు ఆ కార్యక్రమం అనే దాని మీదనో, లేదు నువ్వు మాట్లాడిన వాటన్నిటి మీద సంజాయిషి చెప్పు అనే దాని మీద కూడా వాళ్ళు అల్టిమేటం ఇవ్వటం జరిగింది. దాంతోపాటుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలైన పురంధేశ్వరికి కూడా ఈ విషయమై మీరు నివేదికను సమర్పించండి అనే ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా బయటకు సమాచారం తెలుస్తోంది.
ఇలాంటివన్నీ జరుగుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు బీజేపీ వచ్చి ఈ కూటమితో జట్టు గట్టడం ఏమాత్రం మనకి ఉపయోగకరమైన అంశం కాదు. దాంతోపాటుగా ప్రజల్లో కూడా చాలా తప్పుడు సంకేతం వెళ్తుంది. తప్పుడు సంకేతం అంటే ఏదో జరిగిపోతుంది, వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని ఏదో మసిబూసి మారేడుకాయ చేసి ప్రజలందరినీ మోసం చేసేస్తారని కాదు. వాళ్ళకి అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలకో నాయకులకో లేదా జగన్మోహన్ రెడ్డికో ఇది అంత ఉపయోగకరమైన అంశం కాదు. వాళ్ళ మీద ఏదో ఒకటి ఐటీ దాడో మరి లేకపోతే ఈడీ దాడో లేకపోతే సిబిఐ కేసులో ఇవన్నీ వచ్చి మీద పడతాయేమో అనే భయంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ కూటమిని తోటి బీజేపీ కటీఫ్ చేసుకుంటే ఆనందంగా ఉంటాడు. దానికోసమే విశ్వ ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళే కార్యక్రమం పెట్టుకున్నాడు. లేకపోతే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినా వచ్చిన ఒక లిస్టు రేపు కూడా అదే రావచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ప్రత్యేక హోదా అడగటం కోసమని. ఇంకా కొన్ని రోజుల వ్యవధి మాత్రమే ఉన్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా హాట్గా రాజకీయాలన్నీ నడుస్తున్నప్పుడు ఇప్పుడు ప్రత్యేక హోదా, ఇప్పుడు పోలవరానికి నిధులు అడగటానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా? అందున నరేంద్ర మోడీ దగ్గరికి. ఇంతకుముందు అమిత్ షాని కలవటానికో ఇంకోళ్ళ దగ్గరకు వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు, కానీ అదేం ఫలించినట్టుగా ఏం కనిపించలేదు. ఎందుకంటే బీజేపీ ఈ రాజకీయ వ్యవహారాలన్నీ కేవలం అమిత్ షానే చూసుకుంటాడు. ఈ పొత్తులు ఫిక్స్ చేయనివ్వండి, ఎవరితోనైనా కటిఫ్ చేసుకొనివ్వండి, ఎవరినైనా తీసుకొచ్చి లోపల పెద్దపీట వేసి కూర్చోబెట్టుకొనివ్వండి, అంతా అమిత్ షా చేయటమే. నరేంద్ర మోడీ కేవలం బుద్ధావతారం లాంటి వాడే. ఆయన మంచి కాస్ట్లీ సూట్లు వేసుకుని విదేశాలు తిరగటం, రాసిచ్చిన ఈ ప్రసంగాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అప్పజెప్పటం, ఇది తప్ప వేరేది లేదు అనేది కూడా ప్రజల్లో ఈ పాటికి అర్థమైపోయింది. మరి ఇక వ్యవహారాలు చూస్తుంది అమిత్ షా అయితే మరి ఇప్పుడు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డికి ఏమిటి ఉపయోగం అనే అనుమానం కూడా రాకపోదు కదా. కానీ అమిత్ షా ఏం చెప్పినా జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్న దాన్ని ఏవి చేయడం లేదు. వాళ్ళకి ఏది ఉపయోగకరం అనిపిస్తుందో టీడీపీని ఈ జట్టు కట్టించుకోవడానికి వాళ్ళు ఏం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణలో కూడా టీడీపీ తోటి కలిసి ఉంటే ప్రభావం ఉంటుంది అని అమిత్ షా గట్టిగా నమ్మటము. ఇక్కడ కిషన్ రెడ్డి చెప్పాడు మాకెవరితో పొత్తు లేదు అనే విషయాన్ని చెప్పినప్పటికీ లోపాయికారీగా మొన్న కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడిన ఈ టీడీపీ క్యాడర్ మొత్తం ఇప్పుడు బీజేపీకి ఉపయోగపడతారేమో అని ఆశ మాత్రం ఉండకపోదు కదా. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి అండర్ కరెంట్గా టీడీపీ క్యాడర్ మొత్తం పనిచేశారు అనేది చాలా ప్రచారం జరిగింది. ఇప్పుడు అలాంటిది బీజేపీకి పనికొస్తారేమో అని ఆలోచించుకోవటంలో తప్పు కూడా ఏమీ లేదు. కానీ ఇలాంటి ప్రయత్నం కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కానీ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాలనే విధానం మీద కానీ వాళ్ళకి ఎటువంటి ఆశ కోరిక ఏమీ లేదు. ఆల్మోస్ట్ ఆల్ దక్షిణ భారతదేశం మొత్తంలోనే వాళ్ళకి సీట్లు వచ్చే అంశం కనిపిస్తుంది కేవలం కర్ణాటక, తెలంగాణలోనే. తెలంగాణలో కూడా ఇంకా సందిగ్ధంలోనే ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు నివృత్తి చేసుకోవటానికి టీడీపీతో జట్టు కడుతూ ఉంటే ఇప్పుడు దాన్ని ఎలాగైనా చెడగొట్టాలని చిట్ట చివరి ఆశగా మోడీ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర వాపోతాడేమో జగన్మోహన్ రెడ్డి. చూడాలి మరి మోడీ అన్న అపాయింట్మెంట్ ఇస్తాడో లేదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి అయితే గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు బీజేపీ వచ్చి ఈ కూటమితో కలవకుండా ఉండటానికి. ఇదే ఈరోజు కుండబద్దలు.